కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సినవి కావాల్సినవి ఏమున్నాయో అవన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కళాశాలలు కానీ స్కూల్స్ కానీ పిల్లలకు చదువు విషయంలో కానీ ఏ ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకుపోతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా పోయినసారి ఆగస్టు 15కు వచ్చినప్పుడు నేను ఏదైతే జూనియర్ కళాశాల బాలికలకు ఉందో బాలికల కళాశాలను చెప్పడం జరిగింది. ఆ రోజు నేను టెక్స్ట్ బుక్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం గతంలో మేము ప్రారంభించింది మళ్ళీ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పి అంటే ఆ రోజు ఎవరు నమ్మలే. వస్తుందో రాదు సార్, ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఈరోజు కొన్ని వేల కాలేజీల్లో లక్షల మంది ఈరోజు విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి హెచ్ఎం అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, ఇప్పుడే పూర్వ విద్యార్థులు కూడా రావడం జరిగింది. కళాశాలకు సంబంధించినటువంటి గతంలో మాట్లాడుకోవడం ఒక చరిత్ర కలిగిన కళాశాల ఇది ఎమ్మెగనూరులో. ఈరోజు మీ అందరికి కూడా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన బడి పథకం ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకుని మనందరం కూడా ఎక్కడ కాన్సన్ట్రేషన్ డీవియేట్ కాకుండా చదువు మీద పెట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థులందరూ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈ కళాశాలలో ఎంతో మంది ఉన్నత స్థితికి పోయి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, కొంతమంది బ్రహ్మాండమైన ఉన్నత స్థితిలో ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ముందుకు పోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా పెడతామని చెప్పి వారు కూడా పోయినసారి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి ప్రారంభించేటువంటి వచ్చిన నాకు ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలకు భాగస్వాములు చేసే విధంగా నాకు అదృష్టాన్ని కలిగించినందుకు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఈరోజు ఎమ్మెగనూరులో మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడి మీకందరూ కూడా లోకేష్ బాబు గారు ఒక అత్యున్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన యొక్క మిడ్ డే మీల్స్ ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ గారి పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఒక నెగిటివ్ ఒక మాట చెప్పారు. వ్యవస్థలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని పెద్దగా భూతత్వంలో చూపించి దాన్ని గందరగోళం చేయకుండా పరిష్కారం చేసే విధంగా కానీ చాలా పకడ్బందీగా నాణ్యమైనటువంటి వ్యవస్థ ఈ మంచి ప్రభుత్వంలో ఏ రకంగా చేయాలని కూడా సెంట్రలైజ్డ్ కిచెన్స్ పెట్టి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్న ఎటువంటి పొరపాట్లు కూడా జరగవు. ఆ జరిగేటువంటి ఏదన్నా ఉన్నా రెచ్చగొట్టే రకంగా వ్యాఖ్యలు చేసి అనవసరంగా తప్పుదోవ పట్టించే విధంగా మనందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి ఈ కార్యక్రమాలను చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించి ఆశీర్వదించి లోకేష్ బాబు గారిని మీరందరూ కూడా ఒక గొప్ప ఉన్నత స్థితిలో ఈరోజు మంత్రిగా వారిని పెట్టి వారు చేస్తున్న ఆలోచనలు క్షేత్రస్థాయిలో కళాశాలల్లో అమలవుతున్నాయంటే మనం అందరం దృష్టి పెట్టి ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్క ఈరోజు ఇక్కడ నుంచి మామూలుగా చదువుకునే పిల్లలు మామూలుగా డబ్బు కట్టి ఫీజు పే చేసి అదే రకంగా కాలేజీకి పోయి కాలేజీకి పోయిన తర్వాత మళ్ళీ భోజనానికి మళ్ళీ ఇంటికి పోయి ఇవన్నీ లేకుండా మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఈవెన్ బాలికలు కూడా వచ్చి ఓకే రామా నువ్వు రా. ఓకే ఓకే సార్ రైట్ అవును సార్ అవును సార్ మురళీగడ
మురళి